ఏం రామన్నా, ఏంట్రా ఈ రోజు ఏం కథ చెప్తున్నారా? అరే రాయలసీమను రత్నాల సీమగా మార్చినటువంటి కృష్ణదేవరాయల కథ చెప్తున్నాం రా. అరే నీ మాట చూస్తే ఎట్లా ఉందో తెలుసా? మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్టుకుంది నీ మాట. ఏంట్రా అట్లా అంటావు? ఏంట్రా మరి లేకపోతే రత్నాలను రాసులుగా పోసి బజార్లలో మీరు భారతదేశం రా. భారతదేశం, భారతదేశం పేరు బారెడు, ఇక్కడ దొరకదురా గెంజి శారడు. మరేం కథ చెప్పమంటావురా? అరే కాకమ్మ కథలొద్దు, శిలకమ్మ కథలొద్దు గాని ఏదన్నా నిజంగా జరిగిన కథ లేదన్నా ఉంటే ఒక కథ చెప్పండిరా ఈరోజు. అయితే దళితుల బతుకుల గురించి కథ చెప్పుకున్నావా? ఓహో దళితులా? ఏది బుత్తంటే ఉరుకుతారే వాళ్లే కదరా? కాదురా కోటన్న, హరిజనులు గిరిజనులు వెనకబడిన కులాల వాళ్ళు, పెద్ద కులాలోని పేదోళ్ళు, వీళ్ళంతా కూడా దళితులే. వీళ్ళల్లో అందరికన్నా ఎక్కువగా బాధలు గురవుతున్న వాళ్ళు హరిజనులు గిరిజనులు. ఒరే కోటన్న, ఆగస్టు 15, 1947 సంవత్సరం మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, ఇక మనం స్వేచ్ఛగా బతకొచ్చని మన నాయకులు ప్రతి సంవత్సరం పండుగలు చేసి మనకు కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. కానీ ఈ దేశంలో మాత్రం హరిజనులకు గిరిజనులకు మనుషులుగా బతికే స్వేచ్ఛ లేదు రన్నా. అన్నన్నా ఈ దేశంలోన హరిజన బతుకులు చూడన్నా, అన్నన్నా ఈ దేశంలోన హరిజన బతుకులు చూడన్నా. ఆగస్టు 15 స్వాతంత్ర్యం వచ్చింది, దేశంలో ప్రజలంతా ఒక్కటే అన్నారు, దేశంలో ప్రజలంతా ఒక్కటే అన్నారు. అంటరాని తాము ఉండొద్దు అన్నారు, హరిజనులు అన్నారు ఊరి బయట ఉంచారు, హరిజనులు అన్నారు ఊరి బయట ఉంచారు, గిరిజనులు అన్నారు కొండల్లో ఉంచారు. అన్నన్నా ఈ దేశంలో సైకిల్ తప్పే, చెప్పులేసిన తప్పే, తెల్ల బట్టలు వేసుకున్నా తప్పే, వీధులలో నడిచి వెళ్లిన తప్పే, మంచి నీళ్ళ కొరకు బాయికెళ్లిన తప్పే, మంచి నీళ్ళ కొరకు బాయికెళ్లిన తప్పే, గొర్రెల బిడ్డలాను అంటుకున్నా తప్పే, అందమైన చెల్లి కంటపడ్డా తప్పే, అందమైన చెల్లి కంటపడ్డా తప్పే, అంటరాని పుట్టుక హస్తాలే తప్పాయే. అన్నన్నా ఈ దేశంలో పుట్టంత పని చేసి అలసి తలసిపోయి మంచంలో పడుకుంటే మంటయ్యమంటారు, మంచంలో పడుకుంటే మంటయ్యమంటారు. కాఫీ హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదామంటే కుర్చీలో కూర్చుంటే కళ్ళెర్ర చేశారు, కుర్చీలో కూర్చుంటే కళ్ళెర్ర చేశారు. ఒళ్ళిగా పని చేసి కూలి డబ్బుల కొరకు గడుపలుగు పెడితే అంటూ అంటున్నారు, గడపలు అడుగు పెడితే అంటూ అంటున్నారు. మనుషుల కన్నాను పశువులే నయమాయే. అన్నన్నాయి మనుషులమే మేము మంచిగా పిలవంటే అరివరెత్తులు అంటే పడేది లేదంటే, అరివరెత్తులు అంటే పడేది లేదంటే, కంచి కచెల్లలో కోటేసిన చంపారు, ఆర్వాల ఊరులో కారాలు నూరారు, ఆర్వాల ఊరులో కారాలు నూరారు. బెల్చిలో ఇళ్ళని కూల్చివేసేశారు, సాధుపూరునంత సమాధి చేశారు, సాధుపూరునంత సమాధి చేశారు. పదరి కుప్పంలోన కీలవేన్మణిలోన మంటల్లోకి సిరేసి మార్చమసి చేశారు, మంటల్లోకి సిరేసి మార్చమసి చేశారు. కారం చేడులోన కత్తుల్ని దించారు. అన్నన్నా ఈ దేశంలోన హరిజన భక్తులు చూడన్నా, అన్నన్నా ఈ దేశంలోన చూడన్నా. ఏమిటి కారం చేడు నెత్తురులో ముంచారా? అవునరా. హరిజనుల్ని చావగొట్టారా? అవునరా. తెల్ల తెల్లవారుతుండగా కారం చేడులోని అగ్రవర్ణాల కమ్మ భూస్వాములు తమ కాళ్ళ కింద లొంగి ఉండలేదని హరిజనుల మీద ఉక్కుమ్మడిగా దాడి చేసి వాళ్ళని నెత్తురు టేరులో ముంచారు రన్నా. అంత ఘోరం చేశారా? అవునరా. అరే అది ఎట్లా జరిగిందో, ఎలా జరిగిందో కాస్త వివరంగా చెప్పండి. ఒరే కోటన్న, ప్రకాశం జిల్లాలో చీరాల పక్కనే ఊరొక్కటి ఉంది, దాని పేరే కారంచేడు. సాగర్ కృష్ణ కాలువలతో సాగయ్యేటువంటి మాగాని పొలాలతో, పత్తి పొగాకు వంటి మెట్ట పొలాలతో ఆ ఊరు ఎలా ఉందంటే, ఎలా ఉందిరా? భూమికి పచ్చని రంగేసినట్టు, భూమికి పచ్చని రంగేసినట్టు, పైరు పచ్చని తేలు ఓడమ్మలాలో,
నీటిని చిసికితే బంగారం రాలో బాగాని భూముల్లో వరి ఎన్ను చూడు నిండు గర్భిణిలాగా గలగలలాడేను నిండు గర్భిణిలాగా గలగలలాడేను పత్తి చేలల్లో నా ధనరాశి పంట కనకాలక్ష్మిలాగా కలకలలాడేను పెట్ట భూముల్లో నా పువ్వాకూరమ్మ కలిగి నా దొరగాళ్ళ కావరము దూపో కాగి చెట్ల నడుమ వంపులు తిరుగుతూ చల్లంగా కృష్ణమ్మ దీవించారాంగో నిలిచి ఉంటాది ఊరు మెరుసుకొని కలిగి నుల్ల ఊరు కారం చేయడము కలిగి నుల్ల ఊరు కారం చేయడము అబ్బా ఒక్కసారి మా ఊరు పొలాల్లో తిరిగినట్టుందా అరే పొలాలే ఇట్లా ఉంటే ఇక ఊరెట్లా ఉందిరా మరి ఊరెట్లా ఉందంటావా ఎట్లా అదిగో ఆ కారం చేడు చూడరా ఎట్లా ఉంది ఊరే చూడాలి కారం చేడే చూడాలిరా పరిశీలన దొరగాళ్ళ చీరే చూడాలిరా పరిశీలన దొరగాళ్ళ చీరే చూడాలిరా ఊరే చూడాలి కారం చేడే చూడాలిరా పరిశీలన దొరగాళ్ళ చీరే చూడాలిరా పరిశీలన దొరగాళ్ళ చీరే చూడాలిరా ఊరి మొదలలోనే కళ్యాణ మండపం ఊరి మొదలలోనే కళ్యాణ మండపం పెళ్లి వారి ఇంటిలాగా పచ్చ పచ్చగుంటాది పెళ్లి వారి ఇంటిలాగా పచ్చ పచ్చగుంటాది కొంటె కొంటె చూపులతో పిలిచినట్టుకుంటాది కొంటె కొంటె చూపులతో పిలిచినట్టుకుంటాది గుళ్ళోని గాలికమ్మ నవ్వినట్టుకుంటాది గుళ్ళోని గాలికమ్మ నవ్వినట్టుకుంటాది గుర్రోన చూస్తాది గుమ్మనంగా నవ్వుతాది ఊరి దొరల పొగరంతా తెలిసినట్టుకుంటాది ఊరే చూడాలి ఊరిలోని భూమంతా పెద్ద పెద్ద దొరలదే చుట్టుపక్కటూళ్ళల్లో సగం భూములయ్యే దేశంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులయ్యే పత్తి పొగాగుతో దొరలకే దొరలయ్యి మళ్ళీ సోపుల్ బొతారులో డబుల్ బొతారు కూలీ నాలోనేమో బాధలు పెడతారు ఇసుకల్లో పోత పోసి మరి ఆకాశమంటుతున్న అందాల మేడ చూడు ఆహా స్వర్గంలో కాపురాలు చుక్కల్లో దీపాలు ఇంటి ముందు పూల తోట ఇంటెనక ఈత కొలను అరే అందాల దేవలోకం అక్కడే ఉన్నట్లుగా మెరిసిపోతుంది రో దొరగాళ్ళ కారం చేడు కారం చేడు తనకి అంతెంత కాదురా అరచేతి మందాన దేశమంతా ఉందిరా సినిమా నిర్మాతలంతా ఆ ఊరి దొరలే హీరోల బాబులంతా ఆ ఊరి చుట్టాలే మంత్రులు వాళ్ళే పెద్ద కంతులు వాళ్ళేను రా తుమ్మున్న వాళ్ళు రో సర్కారే వాళ్ళది అరే కోటన్నా చూసావా ఊరెట్లా ఉందో అరే ఏం బిల్డింగులు ఏమి రోడ్లు ఏమి కార్లు చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి రా అవునరా ఒరే నాకొక చిన్న అనుమానం ఏంటి మనం పొద్దుగోకులు రెక్కల మొక్కలు చేసుకున్న దొక్క నిండదు
ఇంత కష్టం చేస్తున్నావే, మరి వీళ్ళకి ఇన్ని మేడలు, ఇన్ని కార్లు, ఇంత బంగారం, ఇంత బిల్డింగ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒరే కోటన్నా, ఆ ఊర్లో ఉండేటువంటి భూమంతా ఆ ఊరు భూస్వాముల గుప్పెట్లోనే ఉంది. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉండే భూమిలో సగం భూమి వాళ్ళ చేతిలో ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ వాళ్ళ గుప్పెట్లోనే ఉన్నాయి. ఇంకో పక్కన మద్రాసులో ఉండే సినిమా రంగం సగం భాగం ఆ కారంచేడు ఊర్లోనే ఉందిరా. అంతేకాకుండా అక్కడ ఉండే దొంగలు కొనుక్కొచ్చేటువంటి దొంగ బంగారాన్ని చాలా తక్కువ రేటు కొని ఆ కారంచేడు భూస్వాములు మేడల మీద మేడలు కట్టి రాష్ట్రం మొత్తానికే బలిసిన భూస్వాములు అయిపోయారా. ఆహా, అయితే వీళ్ళ సంపద వెనుక ఇన్ని పనులున్నాయన్నమాట. అంతేకాదురా కోటన్న, ఇంకో సంగతి తెలుసా? ఏంట్రా? ఆనాటి ముఖ్యమంత్రికి ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి ఎన్టీ రామారావుకు డబల్ వ్యంకుడు కూడా ఆ ఊరిదే. ఇదేంద్రో డబల్ ఏంద్రో త్రిపుల్ ఫోర్ అన్నట్టు. డబల్ వ్యంకుడు అంటే అర్థం కాలేదా? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు కూతురును చెంచురామయ్య కొడుకిచ్చాడు. అదే విధంగా చెంచురామయ్య కూతురును మళ్ళీ ఎన్టీ రామారావు కొడుకిచ్చాడు. అబ్బో, అందుకని ఇది డబల్ అయిందనమాట, అటు ఇటు. ఆ చెంచురామయ్యది కూడా ఆ ఊరే. ఆ చెంచురామయ్య ఊర్లో ఉన్నటువంటి భూస్వాములందరికీ భూస్వామి. ఆ చెంచురామయ్య ఎలా ఉన్నాడంటే, ఎలా ఉన్నాడు? కార్లల్లో తిరిగేటోడు, కాలు కింద పెట్టోడు, కార్లల్లో తిరిగేటోడు, కాలు కింద పెట్టనోడు, సాక్షాత్తు ముఖ్యమంత్రి తనకు వియంకుడంటాం. ఆరోగ్య శాఖ మంత్రి వారి ముద్దులా కొడుకు, మంత్రుల పోలీసుల మద్దతు తనకుందాని, తనకెదురే లేదని విర్రవీగుతున్నాడా. ఎదిరించిన వాళ్ళనేమో యమలోకం పంపుతాడు. కడుపులో విషముంచుక కమ్మగా మాట్లాడతాడు. తడిగుడ్డత వీడు జనం గొంతు పోస్తాడు. కులాలకు కొట్లాటలు పెడతాడు. కులోళ్ళ గుండెలపై రగిలే కుంపటి వీడు. ఊరిని ఆడించే దొరగాళ్ళకి దొరగాడు. కోటన్నా, ఈ విధంగా భూస్వాములకే భూస్వామైన చెంచురామయ్య ఆ విధంగా ఉంటే వాళ్ళ కాళ్ళ కింద బతికేటువంటి సాలి సాని మతుకులతోటి సాకలి మంగళి యాదవయ్య నాది ప్రజలేరా ఉన్నారంటే రన్నా. చీకట్లింకా తొలగక ముందే, తెల్లా తెల్లా వారక ముందే, సైరన్ కోత పెట్టినట్టు రామాగంట మోగుద్ది. గంటలు మోగంగానే అందరూ పనులకు పోవాలే. మొఖాలు గడగా తీరాదమ్మ, సద్దన్నం తిన తీరదురన్నా. అని ఉరుకులు పరుగులు పెట్టుకుంటా దొరలా పనులకు పోవాలే. పొద్దు గుంకిన చీకటి పడిన దొరలా పనులు తెమలావు. అయ్యో, అంత కష్టము చేసిన గాని తిండికి గడవని కూలన్నా. కూలి పెంచమని అడగటానికి దమ్ములుండవు ఎవ్వరికి. ఎదురు తిరిగిన ఎవ్వడికైనా పుట్టగతులు ఇక ఉండావు. మరి ఎస్ఐ, సిఐ, డిఎస్పీ సారు అధికారులు అందారు. తన అడుగులకు మడుగులెత్తుతూ సలాము కొట్టి పోతారా. పంచాయతీలో పెద్దలందరూ ఊరులో దొరగాలేనమ్మా. దోషులు వాళ్లే, దొంగలు వాళ్లే, న్యాయమూర్తులు వాళ్లేనమ్మా. వాళ్ళ చేతిలో దెబ్బలు తినని మనుషులు లేరు, కులాలు లేవు. కులాన్ని చీల్చి వాళ్ళు పేరుని పిలిచి తన్నారు.
విధంగా ఎంత కష్టం చేసినా చాలి చాలని కూలితోటి ఆ బతుకులు బతుకుతున్నారు. అదేమని అడిగితే అడిగిన వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు భూస్వాములు. ఒరే కోటన్నా, ఒరే ఎంకన్నా, ఆరించాడు భూస్వాముల చేతిలో దెబ్బతినని కులాలు ఆ పల్లెలో లేనే లేవురన్నా. అరే అయితే ఆ భూస్వాముల దౌర్జన్యాన్ని ఎదిరించిన వాళ్లే లేరంటవా? ఎందుకు లేరా? కండ కవరం కారించాడు దొరల కావరమనచడానికి అదే ఊర్లోని మాదిగపల్లెల యువకులు తలవంతమని ఎలా ముందుకొస్తున్నారో చూడు. ఎలా ముందుకొస్తున్నారు? దొరల కళ్ళు తిరిగేటట్టు మాది గొల్ల బిడ్డలు చదువు సాము నేర్చినారు, సవాలంటూ నిలిచినారు. వాళ్ళ కళ్ళు తిరిగేటట్టు మాది గొల్ల బిడ్డలు చదువు సాము నేర్చినారు, సవాలంటూ నిలిచినారు. కష్టపడే చెయ్యి తోటి కలం పట్టుకున్నారు, ఊరి గుడిసె బతుకులోళ్ళు పుస్తకాలు చదివినారు. కామందుల కళ్ళు తేగా కరకటేరులయ్యినారు. దొరల కళ్ళు తిరిగేటట్టు మాది గొల్ల బిడ్డలు చదువు సాము నేర్చినారు, సవాల్ చేసి నిలిచినారు. సాము నేర్చినారు, సవాల్ చేసి నిలిచినారు. భూమి కాడ పుట్ర కాడ అప్పు కాడ తప్పు కాడ పెద్ద కులం ఒక న్యాయం, చిన్న కులం ఒక న్యాయం. పెద్ద కులం ఒక న్యాయం, చిన్న కులం ఒక న్యాయం. పెద్దలు చెప్పే పద్ధతి రద్దు ఇంకా అన్నారు. దొరల కళ్ళు తిరిగేటట్టు మాది గొల్ల బిడ్డలు చదువు సాము నేర్చినారు, సవాలంటూ నిలిచినారు. దొంగరాత రాసుకొని దొర బాబులు దాచుకున్న బంజరు పోరం ఓకులు చందాలి మాకన్నారు. బంజరు పోరం ఓకులు చందాలి మాకన్నారు. చిట్టాలు తిరగేసి పట్టాలు చేసుకుంటూ దొరల కళ్ళు తిరిగేటట్టు మాది గొల్ల బిడ్డలు చదువు సాము నేర్చినారు, సవాలంటూ నిలిచినారు. వేద సాధలాను తిరిగే ఒప్పమ్మేమన్నారు. కొడుతూ ఉంటే పడుతూ ఉండే కాలం ఇంకా పోయనండ్రు. కొడుతూ ఉంటే పడుతూ ఉండే కాలం ఇంకా మాటకు మాట అన్నారు, ఏటుకు ఏటన్నారు. దొరల కళ్ళు తిరిగేటట్టు వాళ్ళ బిడ్డలు చదువు సాము నేర్చినారు, సవాలంటూ నిలిచినారు. పల్లెలోని అక్క చెల్లి ఆ బాటను నడిచినారు. అసెటుసే అన్నారంటే అంతు చూస్తామన్నారు. చెయ్యి పట్టే కొరకుడుకుల చెప్పుతోటి కొట్టారు. శబాష్ రా కుర్రోడా, శబాష్. కుర్రోళ్ళంటే వాళ్ళు రా. ఒరేయ్ కానీ ఒక అనుమానం. ఏంట్రా? రాష్ట్రం మొత్తం మీద తన చేతుల్లో పెట్టుకుని రాష్ట్రం మొత్తాన్నే చేతుల్లో పెట్టుకున్నావు చెంచురామయ్య లాంటి వాళ్ళు, మరి వాళ్ళని ఎదిరించే మాదిగోళ్ళని చూసి ఊరకనే కూర్చున్నాడా? ఒరే లేదురా కోటన్నా, ఏ విధంగానైనా తమ కళ్ళల్లో నలుసుగా ఉన్న మాదిగ పల్లెను దెబ్బతీయాలని ఈ చెంచురామయ్య ఆలోచిస్తూ అతని కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి సమయంలో ఆ ఊరిలో ఉండే మాదిగ పల్లెలోని మంచినీళ్ళ చెరువు దగ్గర ఒక సంఘటన జరిగింది. పల్లెలో వాళ్ళు నీళ్లు దాగే చెరువు దగ్గర భూస్వాముల కుర్రాడు ఒకడొచ్చి పేడ రొచ్చు నీళ్ళ పడేలాగా ఒక దున్నపోతను అడుగుతున్నాడు. అయ్యో అదేంటి మంచినీళ్ళ చెరువులో దున్నపోతను అడుగుతావని అడిగినందుకు పల్లెలోని కుంటి కుర్రవాణ్ణి నీళ్ళ పడేసి కొట్టాడు. అప్పుడు అక్కడికి నీళ్లకు వచ్చిన ఒక పల్లెలో అమ్మాయి ఆ భూస్వామి కొడుకుని ఏమని అడుగుతున్నదంటే, ఏమిటయ్యవో సోదరి బాబు, ఏమిటి దౌర్జన్యం అని, ఏమిటి దౌర్జన్యం, ఏమిటి దౌర్జన్యం అని, ఏమిటి దౌర్జన్యం అని. తొన్నను గడిగే తాగి నీళ్లను మురికిని చేస్తావా, నువ్వు అడిగిన తంతావా, అడిగినందుకే కుంటివాడిని పడేసి తంతావా, నిన్నడిగవాడు లేరా, నిన్నడిగవాడు లేరా. అరే మాలమాదిగలు నీ లెక్కల్లో మనుషులతనే కాదా, వాడు మనుషులతనే కాదా, మనుషులతనే కాదా, మనుషులతనే కాదా. అరే త్వరవైతే నీ తాతనమ్ము నీ దగ్గరుంచవయ్యా, మా దగ్గర కాదయ్యా, నీ దగ్గరుంచవయ్యా, మా దగ్గర కాదయ్యా. ఈ విధంగా అడుగుతున్నటువంటి ఆ పల్లెలో అమ్మాయిని అండ కవరమెక్కిన భూస్వామి కొడుకు చెర్నకోర తీసుకొని ఆడమనిషినే సభ్యత సంస్కారం లేకుండా చటా చటా కొట్టాడు. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టుగా ఆమెను కొట్టింది కూడా కాకుండా ఊర్లోకి వెళ్లి వాళ్ళ కులం వాళ్ళటువంటి చెంచురామయ్య లాంటి భూస్వాములతోటి పల్లెలో అమ్మాయి నన్ను ఎదిరించిందని చెప్పేసి మాట్లాడాడు. అదును కోసం ఎదురు చూస్తున్న చెంచురామయ్య పల్లె మీద దాడి చేయడానికి సాగు దొరికిందని సంబరపడ్డాడు. తన కులం వాళ్ళందరూ పోగేసి కులపిచ్చి ఎలా రెచ్చగొడుతున్నాడంటే, ఎలా రెచ్చగొడుతున్నాడు?
కచితో కదలండిరో కత్తులు పట్టండిరో మీసమున్న రోసమున్న కమ్మ దొరల బిడ్డ కచితో కదలండిరో కత్తులు పట్టండిరో రోసమున్న మీసమున్న కమ్మ దొరల బిడ్డలా రోసమున్న మీసమున్న కమ్మ దొరల బిడ్డలా ఈ ఊరిలోని పేద కులాలెన్నిటినో వణికించిన మాదిగా నా కొడుకులను అనతలేకపోతున్నాం మాదిగా నా కొడుకులను అనతలేకపోతున్నాం మనమే కులమును పట్టిన వాళ్ళు చేరదీస్తున్నారు రొమ్మిరుసుకు దొమ్మిరుసుకు రోడ్డు మీద తిరుగుతున్నారు అదే చూసే అంటే నువ్వు కందమయ్యానే ఉండం మనవాడి మీదికి పిండేనే చిందంట రాష్ట్రంలో దేశంలో మనకెదురు లేకుంటే మన ఊరి మాదిగలకు మనము లెక్కలేకపోయాం మట్టిలో పొరలాడే ఈ మట్టి లంచ పురుకులంతా మన పక్కన కూర్చొని కాఫీలు తాగుతుండ్రు ఇలా నెత్తురు భార్యకుంటే మనం సస్తేనేవి ఉంటేనేమి ఉతికి ముంతను బట్టి చెప్పులు చేతుల బట్టి బానిసల్ల తిరిగినోళ్ళు వాళ్ళ కువ్వెట్లున్న చూడు చేతికి వాటీలు కట్టి ఏళ్ల కుంగరాలు పెట్టి ఇస్తిరి గుడ్డలు గట్టి సెంటర్లో తిరుగుతుండ్రు అరే మనమంటే లెక్కలేదు మాటకలే పడతలేరు ఏటికి ఒక్కడి తొక్కున ఎగరేరి నరకాలి వడ్డళ్ళు పరిసేలు పాకులందుకోండిరా అదును వచ్చింది ఇంకా పదును కట్టండిరా మనలను ఎదిరించి నోడు భూమి దుంగొద్దురో తెలివిగా పైన కొడుకున్న తెగనరికి రండి అమ్మా పుట్టకుంటే మగబడుకుండిరో లెండిర ఓ కమ్మ దొరల బిడ్డలార కమ్మ దొరల చెప్పంటే దిమ్మ తిరిగిపోవాలి అల్లు మనకు తచ్చిన కలవరింత పుట్టాలి ఈ విధంగా కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళను కులపిచ్చితో రెచ్చగొట్టాడు మరోవైపు పల్లెలో తమల్ని ఎదిరించి నిలబడాలనుకున్నటువంటి యువకుల్ని రకరకాల పనులు పురమాయించి పక్క ఊళ్లకు పొలాలకు పంపించారు చుట్టుపక్కల ఉన్న కమ్మ కులాల భూస్వాములు పోగు చేసి వాళ్లకు తాగబోయించి కర్రలు కత్తులు పరిశీలించి అదును చూసుకొని ఆదమర్చి ఉన్న సమయంలో ఒక్కుమ్మడిగా ఆ పల్లె మీద దాడి చేసి ఎలా బీభత్సం చేస్తున్నారో చూడురన్నా ఏమని చెప్పుదునురా సై ఏమని చెప్పుదునురా సై ఎంతని చెప్పుదునురా నాయుడమ్మ రాయి నీడురా నాయకులుగా ఉండిరా సై నాయుడమ్మ రాయి నీడురా సై నాయకులుగా ఉండిరా సై కండ కావు రాపు దొరలురా సై గుండగాళ్ళు రౌడిగాళ్ళురా సై బాపులు పరిచాలు బట్టిరా సై గండ్ర గొడ్డళ్ళు బట్టిరా సై ఉప్పెనోలెవరికి లేచిరా పల్లెనేమో చుట్టుముట్టిరా ఉప్పెనోలెవరికి లేచిరా పల్లెనేమో చుట్టుముట్టిరా ఇంట్లో సామానులన్నీరా సై నద్దు చేసినారురా సై సైకిళ్ళు మంచాలురా సై మధ్య కిరగా కొట్టినారురా సై కళ్ళు బళ్ళనేమో వాళ్ళురా సై గుల్ల చేసినారురా సై పల్లెలోని ఇల్లు కూర్చిరా వల్ల కాడు చేసినారురా పల్లెలోని ఇల్లు కూర్చిరా వల్ల కాడు చేసినారురా ముస్లింగా తేడా లేదురా సై పిల్లలాని జాలి లేదురా సై ఇళ్లలోన దాగినోళ్లను వాళ్ళు బయటికి కొట్టినారురా సై తలలో పగల కొట్టినారురా సై కలుపు సాటుకెళ్ళినోళ్లను అయ్యో తలలో పగల కొట్టినారురా మత్తు మీద కెక్కినోళ్లను అయ్యో పరిసలాక గుచ్చినారురా సై పాములల్లో దాగినోళ్లను వాళ్ళు ఒళ్ళు చితక బాదినారురా ముందు బారిపోయేటోళ్ళరా వాళ్ళు మోటారు సైకిళ్ల మీదరా ట్రాక్టర్ల మీద వెళ్ళిరా వంటకాలు వల్ల నేమురా నెత్తురు బారించారురా బట్టలు కబోయి నచ్చిరా సప్తకాడ చెల్లెలానురా మదమెక్కిన తున్నలల్లెరా ఒక్కసారి మీద పడ్డరా చెల్లెలా
లాంటి దాని అన్నలు అయ్యో చేతులెత్తి మొక్కినానురా చీరలాగి వేసినారురా కాళ్ళు పట్టుకున్న గానిరా కనికరించనే లేదురా అయ్యో గుండె పగిలి ఏచినానురా జాలి చూపనే లేదురా కాళ్ళు చేతులిసి పట్టిరా అయ్యో రక్కసుల్ల జరిగినారురా పట్టులిడిసి చెల్లెలానురా చీరాల దాకా తరిమేరా చూడలేని సూర్యుడురా మబ్బుతాడు చేసుకున్నడా ముత్తయ్య మోచేనురా ముత్తయ్య మోచేనురా కత్తులతో చంపినారురా గుడ్డూరా మేచునేమురా వడ్డంగా నరికినారురా గుడ్డు యాకోబునేమురా గొడ్డళ్లతో నరికినారురా వసనేమురా కాల్వ కట్ట కాడ చంపేరా పల్లె పల్లెనంత వాళ్ళురా వల్ల కాడు చేసినారురా పల్లె పల్లెనంత వాళ్ళురా వల్ల కాడు చేసినారురా పల్లె పల్లెనంత వల్లకాడు చేసినారురా ఈ విధంగా పల్లెను వల్లకాడు చేసి భూస్వాములు వెళ్లిపోయారు తన కళ్ళ ముందే తన ముద్దుల కొడుకు వందనాన్ని నరికి నరికి పోగులు పెట్టి ఆ భూస్వాములు వెళ్లిపోతే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ కొడుకు మీద పడి తల్లి ఆలిసమ్మ గుండెల విషయంలో గోడు గోడుమని ఏ విధంగా ఏడుస్తున్నదంటే నవ్వుల చందురుడ వెన్నెల చూపులోడ నవ్వుల చందురుడ వెన్నెల చూపులోడ ఏమి కాలం దాపురించారో బంగారు తండ్రి నీటిలలో బచ్చము తీరనా కోటన్నా ఒరే ఎంకన్నా ఈ విధంగా పల్లెనంతా నెత్తుర్లో ముంచేసి భూస్వాములు వెళ్లిపోయారు. తల్లుళ్ళు ఓటుకున్న బిడ్డలు, బిడ్డలు ఓటుకున్న తల్లుళ్ళు గోడు గోడును ఏడ్చుకుంటా చీరాల చేరారు. ఈ విధంగా తల్లులంతా గోడు గోడును ఏడుస్తుంటే ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని మూలల్లో ఉన్నటువంటి అన్నలు ఎలా భగ్గుమన్నారంటే ఆంధ్రదేశ మంతరో
చిక్కులు పిట్ట చిల్లరా చిక్కులు పిట్ట చిల్లరా చిక్కులు పిట్ట చిల్లరా చిక్కులు పిట్ట చిల్లరా చొల్లగుండె తప్పరిల్లరా చొల్లగుండె తప్పరిల్లరా ఎక్కడి రైలు అక్కడే ఎక్కడ రైలు అక్కడే అరే తక్కువ నిలిచిపోయరా తక్కువ నిలిచిపోయరా అరే ప్రజల నిరసన జ్వాలలో బస్సులు బూడిద అయ్యరా బస్సులు బూడిద అయ్యరా బస్సులు బూడిద అయ్యరా బస్సులు బూడిద అయ్యరా ఒరే కోటన్నం ఒరే వెంకన్న ఈ హరిజనులను ఏమి చేసినా మాకు ఎదురు లేదని విర్రవీగి ఆ బలిసిన దొరగాళ్ళు ఎప్పుడైతే ఆంధ్రదేశం అంతా బగ్గు బగ్గుమని మండిందో ఆ మంటలను చూసి ఆ మంటల్లో మేము కాలిపోతామని భయపడి ఆ భూస్వాములు ఎలా పరుగులు తీస్తున్నారంటే అగ్గై రగిలిన ప్రజలను చూసి అదురుకు చచ్చారా అదురుకు చచ్చారా పక్కున మండిన దళితుల చూసి పెంబేలెత్తారా పోయిన ప్రజలను చూసి భయపడి వచ్చారా భయపడి వచ్చారా రెచ్చిపోయిన ప్రజలను చూసి భయపడి వచ్చారా రాయి నీడు ప్రసాదుగానికి కుండెల్లో నా రాయి పడ్డది వడ్డీలిచ్చే నాయుడమ్మగాడు నిలువున నీరైపోయినాడు తప్పుపాటి కొంచెం రామయ్య గానికి దడలు పుట్టుకొచ్చే ఊరిలో ఉంటే ఉరి వేస్తారని ఉరుకులు పెట్టారా ఉరుకులు పెట్టారా ఊరిలో ఉంటే ఉరి వేస్తారని ఉరుకులు పెట్టారా ఉరుకులు పెట్టారా ఈ విధంగా చెంచురామయ్య తదితర భూస్వాములు పరుగు తీశారు దోషుల మీద చర్య తీసుకోకపోతే ప్రజా పోరాటంతో తన ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి వస్తుందని భయపడిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చనిపోయిన వాళ్లకు ₹1,00,000 ఇచ్చి చల్లబడగొట్టాలని చూశాడు. కానీ మీ డబ్బులిస్తే మా పోయిన బిడ్డలు తిరిగి వస్తారని ఆ దళిత తల్లులు ఎన్టీ రామారావు ఇచ్చే ముష్టి డబ్బుని కొనగోటితోటి తన్ని పారేశారు. అప్పుడు ఎక్కడ పేదలకు అన్యాయం జరిగినా ఆ పేదల కోసం నిలబడి ఆ పేదల కోసం పోరాడి ఆ పేదల కోసం ప్రాణం ఇచ్చేటువంటి పీపుల్స్ వారన్నలు ఆ దళిత తల్లుల కన్నీళ్లు తుడిచి వారిని గుండె కద్దుకుని ఏమంటున్నారంటే బిడ్డలు లేరని బాధపడకుడు తల్లులార మీరో తల్లి కొడుకులు లేరని కుమిలిపోకుడు తండ్రులార మీరో తండ్రి ఆ బంధులు మరి రాజ్యం ఏలే ఈ దేశంలోనోరన్నా ఓటులు చట్టాలు కలిగినోళ్లకు కావలి కుక్కలు రోరన్నా ఇలా వెమ్మని బెల్చి పరాస్పిక విప్రావులల్లోరన్నా న్యాయం కోసం కోర్టుకు పోయి మోసపోయినామోరన్నా న్యాయం కోసం కోర్టుకు పోయి మోసపోయినామోరన్నా ఎండమావిలో నీరు దొరుకునని భ్రమలించవద్దోరన్నా ఎదురు తిరిగి పోరాడిత దొరలం మతం దించవద్దోరన్నా కోర్టుల మీద భ్రమలు పెట్టుకుంటే దోషులకు శిక్షలు పడవని మనమందరం కలిసికట్టుగా పోరాడితేనే భూస్వాముల్ని శిక్షించవచ్చని ఆ పోరాటం ఒంటరిగా వేస్తే ఈ ప్రభుత్వం దిగి రాదని కలిసి వచ్చే అన్ని కులాల్ని కలుపుకోవాలంటూ ఇంకా ఏమంటున్నారంటే ఒంటిగా ఉంటే గట్టి కోసం అని గాలికెగిరిపోవోరన్నా ఎంటుగా గడితే ఏనుగునైనా కట్టిపడేయచ్చోరన్నా కలిసి వచ్చడి కులాలన్నిటిని కలుపుకుపోతేనేరన్నా బలం పెరిగి మన పోరాటము దొరల మదం దించోరన్నా బలం పెరిగి మన పోరాటము దొరల మదం దించోరన్నా మన కులం అనుకుంటూ మనం ఉండిపోతేరన్నా అన్ని కులాలకు మనం దూరమై ఒంటరిగవుతామోరన్నా అరే నాలుగెత్తులు ఏకమైతేనే పులిని చంపగలబోరన్నా ఒంటిగా ఉంటే పులుల దెబ్బకు బలి అయిపోతామోరన్నా అన్ని కులాల ప్రజలు మనకు అండగా వస్తుండ్రోరన్నా అన్ని కులాల పేదలతో కలిసి పోరు నడుపోరన్నా అన్ని కులాల పేదన్నలతో కలిసి పోరు నడుపోరన్నా ఈ విధంగా
అన్ని కులాలను కలుపుకొని పోరు చేయమని పీపుల్స్ వార్ పార్టీ అంటే కొంతమంది దళిత నాయకులు మాత్రం కోర్టులో మనం కేసు వేశాము, చెంచురామయ్యకు ఉరి తప్పదు, మనం గనక తొందరపడ్డామంటే వాళ్లకు పడే ఉరి మనకు పడుతుంది, పోరాటం అంటే కొంతమందిని ఇంకా పోగొట్టుకోవడం తప్ప మనకు వచ్చేదేమి లేదని ఆ దళితుల్ని కోర్టుల వైపు తీసుకెళ్లారు. ఇక ఆ కోర్టుల పరిస్థితి ఎలా ఉందంటే రన్నా, దేశం పోకడలు కనరండి అన్న, కోర్టుల బాధోటం వినరండి అన్న, దేశం పోకడలు కనరండి అన్న, కోర్టుల బాధోటం వినరండి. అంతకులంతా హాయిగా ఉంటే అన్నావోరన్నా, అన్నావోరన్నా, అయ్యో కూలీనాలి జనమంతాను బాధలు పడ్డారే. దేశం పోకడలు కనరండి అన్న, కోర్టుల బాగోతం వినరండి. హత్య కేసులో ప్రధాన ముద్దై చెంచురామయ్య, చెంచురామయ్య చుట్టం చూపుగా వచ్చినట్టు కోర్టుకు వస్తాడే. దేశం పోకడలు కనరండి అన్న, కోర్టుల బాగోతం వినరండి. కూడు కోర్టుకు రాగానే అరే ఎస్ఐసిఐ ఎదురుగా వెళ్లి చెయ్యూటు పడతారే. అన్న, కోర్టుల బాగోతం వినరండి. సంగతి తెలిసిన మ్యాజిస్ట్రేటు బయటికి ఉరికొచ్చి అరే భుజాల మీద చేతులు వేసి తీసుకపోతాడు. దేశం పోకడలు కనరండి అన్న, కోర్టుల బాగోతం వినరండి. దండం రస్కం పెట్టుకుంటా పీపీ వస్తాడు, వీడు పెంపుడు కుక్క మాదిరిగాడు తోక ఊపుతాడు. దేశం పోకడలు కనరండి అన్న, కోర్టుల బాగోతం వినరండి. ఇంకా ఎక్కడి న్యాయం రన్నా, ఇంకెక్కడి న్యాయం అన్నా, ఇంకెక్కడి న్యాయం. అరే కోర్టులు దొరలా జేబుల్లో నా పాసికలయ్యాయే. దేశం పోకడలు కనరండి అన్న, కోర్టుల బాగోతం వినరండి. ఒరే కోటన్న, ఒరే వెంకన్న, ఇన్నాళ్ళు ఈ దళితులు ఏదో పోరాటం చేస్తారు, ప్రజల మద్దతుతో పోరాటం నడిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమల్ని శిక్షించేటట్టు చేస్తారని భయపడి పరుగులు తీసిన భూస్వాములు తమ జేబుల్లో ఉండే కోర్టుల మీదనే దళితులు భ్రమలు పెట్టుకొని అయ్యా మాకు న్యాయం చెప్పండి అని తమ కావలి కుక్కలైన కోర్టుల దగ్గరికే వచ్చేసరికి మతం పెరిగిపోయిన భూస్వాములు అమ్మయ్య ఇక మనకు బాధేం లేదని హాయిగా ఊపిరి పీల్చుకొని రొమ్ము విరుచుకొని తిరిగి కారం చెడుకు తిరిగి వచ్చారు. కోర్టుకు వచ్చే దళితులను చూసి అరే లేదని మతం పెరిగిన భూస్వాములు రా కోర్టును నాగుల పాలెం మార్చి కోర్టుకు తిరిగే దళితుల చూసి సాక్ష్యం చెబితే సావు తప్పదని సవాలు చేసిండ్రో కుప్పెనలాగా కదిలిన జనము తోషికి నీవని పోషిస్తున్నా కోర్టులు మాదే, చట్టం మాదే, మిమ్మల్లేలే సర్కారు మాదని కారంచేడు కేసులో నా ప్రధాన ముద్దై చెంచురామయ్య. నవ్వుతూ తుల్లుతూ నడిబజారులో తిరుగుతున్నాడన్నో. ఈ విధంగా చెంచురామయ్య వచ్చి సాక్ష్యం చెప్తే సావు తప్పదని బెదిరిస్తున్నా. ఎవరు వెనక్కి పోయినా నేను మాత్రం నా కొడుకును చంపినటువంటి చెంచురామయ్య గారిని ఉరి తీసేదాకా వెనక్కి తగ్గేది లేదని గుడ్డు వందనం కన్న తల్లి ఆలిసమ్మ ముందుకు వచ్చింది. ఈ విధంగా సాక్ష్యం చెప్పడాన్ని సహించలేని చెంచురామయ్య ఒక రోజు ఇంట్లో నిద్రపోతున్న సమయంలో తన గుండాలను పంపించి ఆ కన్న తల్లిని నిద్రలోనే చంపించాడు రన్నా.
తన ముద్దుల కొడుకును చంపిన దుర్మార్గుని శిక్షించాలని న్యాయం కోసం ఎన్నెన్నో చోట్లకు తిరిగి గొంతెత్తి అయ్యా మాకు న్యాయం చేయండి అని అడిగిన ఆ కన్న తల్లి చివరకు ఆ విధంగా చెంచురామయ్య దుర్మార్గానికి బలైపోయింది రన్నా. ఆలిసమ్మ మరణంతో ఈ దేశంలో కోర్టుల్లో పేదలకు న్యాయం జరగదని ప్రజలకు కోర్టుల మీద ఉన్నటువంటి భ్రమలు పోయి ఏమంటున్నారంటే నీకు జరిగిన అన్యాయం ఏ తల్లికి జరగవద్దని, నీకు జరిగిన అన్యాయం ఏ తల్లికి జరగవద్దని భూస్వాములకెదురు నిలిచి వీరవనితల కోరినావు, భూస్వాములకెదురు నిలిచి వీరవనితల కోరినావు. దొరల కుట్రకు బలైపోయావా ఆలిసమ్మా, నువ్వు ప్రజల గుండెల గురుతై నిలిచావా ఆలిసమ్మా, నువ్వు ప్రజల గుండెల గురుతై నిలిచావా. కాకులు కొట్టి గద్దలకేసే కామందుల పాలనలోన, కాకులు కొట్టి గద్దలకేసే కామందుల పాలనలోన కోర్టులు చట్టాలు పోలీసు లాఠీలు కలిగినోళ్ళ గుండ గ్యాంగులని, కోర్టుల చట్టాలు పోలీసు లాఠీలు కలిగినోళ్ళ గుండ గ్యాంగులని న్యాయం ఎండ మావిలో నీరని ఆలిసమ్మా, నీ నెత్తురుతో చరిత రాశావా ఆలిసమ్మా, నీ నెత్తురుతో చరిత రాశావా. ఈ విధంగా పట్ట పగలే నట్ట నడిబజారులో నరికి చంపి నెత్తురు ముద్దల్ని చేసిన చెల్లెల తల్లుల్ని తెరిచి దిశమలతో పొలాల్లో పరిగెత్తించిన ఏ కోర్టులు ఏ పోలీసులు ఏమి చేయకపోగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైన కన్న తల్లిని కూడా పట్ట పగలే చంపేస్తే ఈ ఘోరాలకు నేరాలకు అంతం లేనేలేదా అంటూ రగిలి గుండెల మండి ఆవేశంతో తల్లిదండ్రులు ఆక్రోశిస్తూ ఉన్నారు. అప్పుడు ఇప్పటిదాకా ఆ బాధితుల బతుకుల్లో బతుకులైన వాళ్ళు, ఆ పోరాటానికి ప్రాణమైన పీపుల్స్ వారన్నలు భూస్వాముల కండ కావరనించడానికి, వాళ్ళ కండ్లల్లో కొవ్వు కలిగించడానికి, దుడ్డు వందన ముత్త ఎమోషల నెత్తురు ఒప్పు తీర్చడానికి మరుగుతున్న దళితండ్రుల వేడి నెత్తురు మంటల్లాగా ఆ భూస్వాములు గుండెల దద్దరిల్లంగా ఎలా కలుగుతున్నారంటే పేదల రక్తం పేదల రక్తం కాంతిల దాచి కండలు పలావులండి అక్కల మానం ముత్తుగా దోచి ఎదురే లేదని ఎర్ర వీగడి సరికుల గుండెలో దత్తరెల్లగా పేదల దండు కదిలిందా, పేదల దండు కదిలిందా. ఆ దండును చూసి గుండెలాంటి మరి చల్లబడంగా నోట్లో నాలుక తడారి పొంగ పిస్తలు చూసిందా పరుగున అన్నలు చుట్టుముట్టగా శంకరమంటే చూసి గుళ్ళంతా మరి చల్లబడంగా నోట్లో నాలుక తడారి పొంగ పిస్తలు చూసిందా పరుగున అన్నలు చుట్టుముట్టగా శంకరమంటే నరికిన వాడు సరికరించమని గుండెలు పట్టే బంధం పెట్టే పొలాల నెత్తురు మంటై మండగా పక్కల ఘోష కసిగా రగలగా జీడితో జనకసి ముందుగా మేరగా జనదన పిస్తల్ పేలిందా గుండెను చల్లెడ చేసిందా, నిలువున కూలిపోయిందా నిర్రా నీలికి సచ్చిందా, ఒరే కోటన్న నాకు ఎదురే లేదని విర్రవీగి కోర్టులు చట్టాలు పోలీసుల ఆడిల ప్రభుత్వం నా చేతిలో ఉందనుకున్న చెంచురామిగాడు ఈ విధంగా నిలువున కూలిపోయాడు.
అమ్మయ్యా, ఈ దున్నపోతుల్ని తిన్న రాబందు ఒక్క గాలి వానకు తెచ్చినట్టు చెంచురామయ్య గాడు చచ్చేశాడు. ఒరే కోటన్న, ఆ, ఒరే వెంకన్న, ఆహా, ఒక్క చెంచురామయ్య సావుగానే ఆహా. ఈ దేశంలో ఉన్న దళితుల బాధలు పోవురా. ఆ, ఇలాంటి చెంచురామయ్యలు ఆహా, ఈ దేశంలో ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఆహా. వాళ్ళందరినీ సృష్టిస్తున్న ఈ వ్యవస్థను మార్చే వరకు ఆహా. దళితుల మీద జరిగే దౌర్జన్యాలు ఆగిపోవు. ఆహా, కారంచేడు దారుణం జరిగిన తర్వాత మన రాష్ట్రంలో ఆహా. అలాంటి దారుణాలే ఆహా. నీరుకొండ, పిప్పర, తిమ్మ సముద్రం లాంటి ఎన్నో చోట్ల జరిగాయి. ఆహా. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లా టంగుటూరులో ఆహా. ఇందిర అనే స్త్రీని చెరిచి ఆహా. సజీవంగా తగలబెట్టారు ఈ భూస్వాములు. అవునురా. చెలకుర్తి అనే ఊర్లో ఆహా. ఒక మహిళను ఆహా. బట్టలు ఊడదీసి ఆహా. నగ్నంగా నడిపదారులో తిప్పారు. అవునురా. అంతేకాదు, ఆహా. మొన్నకు మొన్న ఆ. సుందూరులో అగ్రవర్ణ భూస్వాములు ఆ. హరిజనవాడ మీద దాడి చేసి ఆహా. వాళ్ళను నెత్తురు టేరులో ముంచారు. అవునురా. అందుకే కోటన్న, ఆ. ఒరే వెంకన్న, ఆ. ఈ అన్యాయాలను ఎదుర్కోవాలంటే ఆహా. అగ్ర కులాల్లో కూడా మనకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళతో సహా, ఆహా. అర్థమైందారా? అర్థమైందిరా. అగ్ర కులాల్లో కూడా మనకు మద్దతు ఇచ్చే వాళ్ళతో సహా ఆహా. అన్ని కులాల వాళ్ళని కలుపుకొని ఆహా. ఈ ప్రభుత్వం మెడలు వంచేలా ఆహా. మిలిటెంట్ గా మనం పోరాటం చేస్తేనే తప్ప ఆహా. కోర్టుల మీద భ్రమలు పెట్టుకుంటే మనకు న్యాయం జరగదు. జరగదురా. అంతేకాదురా, ఆ. ఒక మనిషి మీద ఇంకో మనిషి, ఆ. ఒక జాతి మీద ఇంకో జాతి, ఆహా. ఒక కులం మీద ఇంకో కులం ఆహా. పెత్తనం చేసేటువంటి ఈ వ్యవస్థ ఆ. అంతమయ్యే వరకు ఆహా. దళితుల మీద జరిగేటువంటి దౌర్జన్యాలు ఆగిపోవు. ఆహా. అందుకే ఆ. అలాంటి వ్యవస్థ కోసం పోరాటం చేస్తున్నటువంటి పీపుల్స్ వార్ అన్నలతోటి ఆహా. మనం భుజం భుజం కలిపి పోరాటం చేయాలి. ఆహా. అన్నన్న మాయన్న అన్నావో దళితన్న కొంచెత్తి పాడుతున్న మన తిప్పి వినమన్న. అన్నన్న మాయన్న అన్నావో దళితన్న, కొంచెత్తి పాడుతున్న మన తిప్పి వినరన్న. కంచిక చెర్లలో కోటేసు అయినావు, నీరు కొండలోన నిలువెల్లా మాడావు, కారంచేడులోన కళ్ళ నీరు పెట్టావు, పదిరి కుప్పంలో పొగిలి పొగిలి ఏడ్చావు, న్యాయం జరగాలని కోర్టు చుట్టూ తిరిగావు, కోర్టులకెక్కి నీవు వెక్కి వెక్కి ఏడ్చావు, దండాలు పెట్టావు, దయచూడమన్నావు, ఎన్నాళ్ళు ఏడ్చిన నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా కోర్టుల న్యాయం నిన్ను కనికరించలేదన్నా. తోడేళ్లు మేకలాకు తోడు రావు కూలన్నా, జిల్లేడు పొదలకేమో మల్లె పూలు పూయవన్నా. తొడేలు మేకలాకు తోడు రావు పూలన్నా, జిల్లేడు పొదలకేమో మల్లె పూలు పూయవన్నా. ఏ ఇతర కులమైనా మోసం చేసేస్తారని, మన కులమోడైతేనే మనకు మేలు చేస్తాడని దళిత నెత్తురున్న దళిత పులిని నేనంటూ మైకులు వదిరేలా మాటలెన్నో చెబుతారు. భూస్వాములందరినీ ఉరిదీస్తామంటారు, పదండి పోదమంటే తొందరొద్దు అంటారు. తెగించి పోరే వాళ్ళు తెగబాడి కథం చేస్తే ఘోరం ఘోరమని గుండె బాదుకుంటారు. మనలో దళారోడు మన కొంపలు ముంచన్నా, చెరుకుకు పుట్టి నెన్ను చెరకు తీపి తెరుచన్నా. మనలో దళారోడు మన కొంపలు ముంచన్నా, చెరకు పుట్టి నన్ను చెరకు తీపి తెరువన్నా, చెరకు పుట్టి నన్ను చెరకు తీపి తెరువన్నా. రాష్ట్రంలో దేశంలో బాధలు పాడే జనము నువ్వొక్కడివే కాదు ఎంతో మంది ఉన్నారు. దొరల దోపిడికి గురి అవుతూ ఉన్నారు, అన్ని కులాల జనం అనతపడుతూ ఉన్నారు. అందరి బాధలకు కారణం ఒకరేనన్నా, వాళ్ళే భూస్వాములు తలారిగాలోరన్నా. మనమంతా తట్టుకుంటే వాళ్ళ ఆట కట్టన్నా. కులము కులమని నువ్వు ఒంటరివిగా కన్నా, కులము కులమని నువ్వు ఒంటరివిగా కన్నా. 10 మంది నడిస్తేనే పడుతుంది బాటన్నా, అందరూ పోరితేనే పోవు దొరల దోపిడన్నా. 10 మంది నడిస్తేనే పడుతుంది బాటన్నా, అందరూ పోరితేనే పోవు దొరల దోపిడన్నా. అదుగదుగు అటు చూడు ఆదిలాబాదు కరీంనగరు ఖమ్మం నిజామాబాదు ఏజెన్సీ అడవుల్లో కులం గిలం వదిలిపెట్టి కూలీ జనమంతా కలిసి ఉన్నోడు లేనోడు రెండే కూలాలంటూ ఉన్నోన్ని కూల దోసి లేనోళ్ళ రాజ్యంకై ఉన్నోన్ని కూల దోసి లేనోళ్ళ రాజ్యంకై నల్లమలాడవుల్లో ఎర్ర మంటలేపారు దండకరణ్యంలో ఎర్ర దండు కట్టారు
దోపిడి లేనట్టి ఆ పేదల రాజ్యంలో పేదల రాజ్యాన్ని పోరాడి సాధిస్తే పేదల రాజ్యాన్ని పోరాడి సాధిస్తే అన్ని పీడలతోటి అంతరాని పీడన్న కంటికి కూడా మనకు కనపడదు కూలన్న అన్ని పీడలతోటి అంతరాని పీడన్న కంటికి కూడా మనకు కనపడదు కూలన్న అందుకే అందుకోర బందూకులు దళితన్న సాయుధ పోరులోన సాహసించి దూకన్నా అందుకే అందుకోర బందూకులు దళితన్న సాయుధ పోరులోన సాహ